శ్రీవారాలయంలో శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన నిత్య పూజలన్నీ కూడా సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. అర్చకులు శ్రీవారాలయం నుంచి అనుష్ఠానాలు పూర్తి చేసుకొని గొల్ల వెంట రాగా దివిటీ పట్టుకొని శ్రీవారాలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వైకుంఠంలో వేచి ఉంటారు. సుప్రభాత సేవకు వచ్చే భక్తులందరూ కూడా మనం సన్నిధిలోకి చేరుకున్న తర్వాత వేద పండితులు సుప్రభాత శ్లోకాలు, ప్రపత్తి, బంగారు వాకిలి వెలుపల పఠనం చేస్తూ ఉంటారు. అర్చకులు మంత్రయుక్తంగా దేవాలయ ద్వారాలు తెరిచి లోపలికి ప్రవేశించి ఏకాంత సేవలో ప్రతిరోజు కౌతుకమూర్తి జరుగుతుంది. ఆ ఏకాంత సేవలోనున్న భోగమూర్తిని మేల్కొల్పడము, వారికి దారోష్ణమైన గోక్షీరము, నవనీతము నైవేద్యంగా సమర్పించడము, తిరిగి జీవస్థానంలో స్వామివారి పాదాలందు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అనంతరం ఆరాధనలన్నీ పూర్తి అయిన తర్వాత విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సుప్రభాత సేవకు వచ్చిన వారందరూ కూడా విశ్వరూప దర్శనంగా స్వామివారికి పుష్పమాల అలంకరణ లేకుండా ఆభరణాల విశ్వరూప దర్శనం అన్నా నిజ రూప దర్శనం అన్నా ఒకటేనా అండి? నిజ పాద దర్శనం అంటే శుక్రవారమే ఉంటుంది. ఓకే. నిజ రూప దర్శనం అనేది ప్రత్యేకంగా లేదు, నిజపాద దర్శనం అంటారు. ఓకే ఓకే. స్వామివారి ఇప్పుడు ఆభరణాలతో ఉదయాన్నే స్వామివారి విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. స్వామివారికి అంతా కూడా ఆభరణాలు అలంకరించబడి ఉంటాయి. పుష్పాలన్నీ కూడా ముందు రోజు రాత్రి ఏకాంత సేవలో సల్లింపు చేయబడి ఉంటాయి. ఆ పవిత్రమైన స్వరూపాన్ని ఆభరణాలతోటి ఈ యొక్క సుప్రభాత సేవలో మాత్రమే దర్శించుకోవచ్చు. మరొక విశేషం ఏమిటంటే సుప్రభాత సేవలో మనకి బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థాన్ని మనం భక్తులకు వినియోగించడం జరుగుతుంది. మిగిలిన సమయాలలో ఈ బ్రహ్మతీర్థం అనేది భక్తులకు లభించదు. మనకి తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం రాత్రి ఏకాంత సేవ అనంతరం సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారని చెప్పి కూడా మనకి ఐతిహ్యం ఉన్నది. ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఏకాంత సేవ లాస్ట్ లో మనం అందరం కూడా బంగారు బిందులోని తీర్థాన్ని బ్రహ్మ తిరువారాధన కోసమై పంచపాత్రలో నిక్షిప్తం చేయడం, తర్వాత ఉదయాన్నే ఆ తీర్థాన్ని విశ్వరూప దర్శనం అనంతరం భక్తులకు సమర్పించడం జరుగుతుంది. ఈ రాత్రి వేళల్లో దేవతామూర్తులందరూ కూడా ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది వెళ్తూ ఉంటారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. విశ్వరూప దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కైంకర్యం ప్రారంభమవుతుంది. ఈ తోమాల సేవ కైంకర్యంలో స్వామివారికి ప్రత్యేకంగా మూలమూర్తికి ప్రతిరోజు మనం అభిషేకం నిర్వహించలేం కాబట్టి వారికి ప్రతినిధిగా మనకి తిరుమల క్షేత్రంలో పంచబేరాలతోటి స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ధ్రువమూర్తి అంటే మూలమూర్తి, కౌతుక బేరం అంటే భోగ శ్రీనివాసమూర్తి. ఒక చిన్న వెండి బింబం స్వామివారి పాదాల ముందు ఉంటుంది. కౌతుక బేరంగా వీరికి జరిగే భోగాలన్నీ కూడా మూలవర్లకు ప్రతినిధిగా వీరికే నిర్వహించడం జరుగుతుంది. పల్లవ మహారాణి 6వ శతాబ్దంలో వెండి స్వరూపంలో ఈ బింబాన్ని సమర్పించడం జరిగింది. ఆనాటి నుంచి కౌతుక బేరంగా ఈ యొక్క భోగ శ్రీనివాసమూర్తికి విశేషంగా మూలవర్తికి ప్రతినిధిగా ఆరాధన జరుగుతుంది. ఉదయం అభిషేకాదులు, రాత్రి ఏకాంత సేవ, బుధవారం నాడు జరిగే సహస్ర కలశాభిషేకం కూడా మూలవర్లకు ప్రతినిధిగా వీరికే నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌతుక బేరాన్ని తీసుకొని వెండి పీఠం పైన వేంచేపు చేసుకోవడం, ఆ కౌతుక బేరానికి ఉపచారాలు సమర్పించిన తర్వాత గోక్షీరము, పరిమళ ద్రవ్యాలతోటి భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం నిర్వహించడం, అనంతరం జీవస్థానంలో అలంకరించి ప్రతిష్ఠించడం, తర్వాత మూలమూర్తికి అభిషేకాలు మనం ప్రతిరోజు చేయలేం కాబట్టి వారి పాదాలు తీసుకొని బంగారు పాదాలకు అభిషేకం చేయడము, శాలిగ్రామాలు ఉంటాయి, శాలిగ్రామ స్వరూపంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రం కాబట్టి ఆ శాలిగ్రామాలకు కూడా అభిషేకం గావించి బంగారు పంచపాత్రలో మనం శుద్ధ జలాన్ని నింపుకుంటాము. అది ప్రతిరోజు ఆకాశగంగా నుంచి ప్రత్యేకంగా వంశీకులు శ్రీవారి ఆలయంలోకి తీసుకొస్తారు. ఆకాశగంగా తీర్థంతో మన స్వామివారికి ఆరాధన జరపడం జరుగుతుంది. ఆకాశగంగా తీర్థాన్ని పంచపాత్రలో నిక్షిప్తం చేసుకొని మూలమూర్తికి అక్కడ వేంచేసి ఉండే ఉత్సవమూర్తులందరికీ కూడా అర్ఘ్యపాద్య ఆచమనాలు, దంతధావనము, మంత్రస్నానాలని సమర్పించిన తర్వాత కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి. నేను ఒక వీడియో చూసానండి, దంతధావనం అప్పుడు ఆయనకి తులసి ఆకులు మరిగించిన నీటితోటో పళ్ళు మీరు ఇలా రుద్దుతారని, నిజంగానే మనిషికి రుద్దినట్టుగా ఉంటుందని, ఆ తర్వాత కొత్త మెత్తటి క్లాత్ గుడ్డ తీసుకొని స్వామివారికి మొహం అంతా అదుతారని, ఇదంతా చెప్తారు, నిజమేనా అండి? స్వామివారికి ప్రతిరోజు ఈ ఉపచారాల్లో భాగంగా స్నానం సమర్పించిన తర్వాత చిన్న వస్త్రంతో ముఖ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దంతధావనం కూడా తులసి దళములతోటే స్వామివారికి మంత్రయుక్తంగా ప్రతి ఒక్క క్రియకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో మంత్రాలు చెప్పబడి ఉన్నది. ఆ మంత్రాలను మనం పఠిస్తూ స్వామివారికి ఉపచారాలు నిర్వహిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. తులసి దళములతోటే స్వామివారికి దంతధావన కార్యక్రమము, తర్వాత మంత్రస్నానాన్ని కూడా సమర్పించబడుతుంది. మూలమూర్తికి ప్రతిరోజు ఆభరణాలన్నీ తీసి అభిషేకాదులు చేయలేం కాబట్టి ఆగమోక్తమైన విధానంలో మంత్రస్నానాన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఉత్సవమూర్తులు అక్కడ వేంచేసి ఉన్న రాముల వారు, కృష్ణస్వామి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, వీరందరికీ కూడా ఈ మంత్రస్నానము
ప్రత్యేకమైన ఈ ఉపచారాలన్నీ కూడా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే తల వెనుక భాగం మనుషులకు ఎలా అయితే మెత్తగా ఉంటుందో స్వామివారికి కూడా అలాగే ఉంటుందని ఒక నానుడి. ఎంతవరకు నిజం సార్? ఉంటుందండి, గోరువెచ్చగా ఉంటుంది స్వామివారి స్వరూపం అంతా. ఒక్కొక్కసారి కొంచెం బాగా వేడిగా ఉంటుంది, అంటే దీపాల వెలుతురులో ఉంటారు స్వామివారు. ఆ దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ వేడి అనేది కొంచెం స్వామివారి బింబానికి ఉంటుంది. ఆ యొక్క స్పర్శ కూడా మనకు తెలుస్తుంటుంది. గోరువెచ్చగా స్వామివారి బింబం అంతా కూడా అదే వెచ్చగానే ఉంటుంది. అద్భుతం. కానీ కొండపైన మిట్ట మధ్యాహ్నం కూడా మంచి ఎండ వచ్చినా గాలిలో మాత్రం విపరీతమైన చలి ఉందండి. ఇప్పుడు ఇంత ఎండ వచ్చేసింది, మనకి చలి మాత్రం విపరీతంగా ఉంది. సో ఇది మనం కొండ కింద చూస్తే ఆ చల్ల గాలి మనకి ఎక్కడా తగలదు. దీనికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం ఒక కారణం. తర్వాత పవిత్రమైన వృక్షజాలాలన్నీ కూడా తిరుమల క్షేత్రం అంతా కూడా ఆవిర్భవించి ఆక్రమించి ఉంటాయి కాబట్టి ఆ పవిత్రమైన వృక్షాల నుంచి వచ్చే చల్లటి గాలి కూడా ఇది కారణమై ఉండొచ్చు. మీరు ఎన్నో తరం వారు ఇక్కడ పనిచేయడం? సుమారు 45 తరాల నుంచి స్వామివారి సేవలు చేసుకుంటారు. మీకు ప్రత్యక్షంగా ఎప్పుడైనా ఇది కదా స్వామివారు నిజంగా మీకు కనిపించిన సందర్భం అంటే ఏం చెప్తారు? చాలా సందర్భాలు ఉన్నాయి, మనం అది మాటల్లో చెప్పలేని అనుభూతులు. ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామివారి దగ్గర విశేషంగా ఈ విధంగా ఉంటాయి. ప్రత్యేకించి మాకు కూడా స్వామివారి యొక్క దివ్యానుగ్రహాలు, దివ్యమైన అనుభూతులు ఎన్నో ఉంటాయి. మా కోసం ఒకటి ఏదన్నా ప్రేక్షకుల కోసం అంటే అవి మనము చెప్పలేని సందర్భాలు చాలా ఉంటాయి. స్వామివారే మనకి వెన్నంటి ఉండి ఎప్పుడు నడిపిస్తూ ఉండే విధంగా, ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు మాకే కాదు భక్తులు ఎవరికి కష్టాలు వచ్చినా స్వామివారి వెన్నంటి ఉండి నామస్మరణ చేతనే వారికి సకలమైన ముక్తిని ప్రసాదిస్తారనేది మనకి కలియుగంలో విశేషం. పూర్వయుగాలలో అంతా కృతయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో విశేషమైన యజ్ఞయాగాదులు చేసుకోవడం వల్ల స్వామివారి ప్రసన్నమవుతారు. మరొక యుగంలో తపస్సు ఆచరించడం వల్ల సంవత్సరాల కొద్ది తపస్సు చేస్తే గాని స్వామివారి అనుగ్రహం కలగదు. ఈ కలియుగంలో మాత్రం ఆ ఋషులందరూ కూడా ఈర్ష్యపడతారు. స్వామివారి దగ్గరికి వెళ్ళి మీరు కలియుగంలో అంత సులువుగా నామస్మరణ చేతనే వారికి అందరికీ ముక్తి ప్రసాదిస్తున్నారు, మా యొక్క యుగాలలో అంతా మేము 1000 సంవత్సరాల కొద్ది స్వామివారి యొక్క నామస్మరణతోటి తపస్సు చేస్తే కానీ మాకు అనుగ్రహం కలగదని. స్వామివారి కలియుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది కాబట్టి భక్తులను రక్షించడానికి ఈ విధంగా గోవిందనామ స్మరణ చేతనే యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుంది. ఆ నామస్మరణ చేతనే స్వామివారి ముక్తిని ప్రసాదిస్తారని చెప్పి మనకి విష్ణు సహస్రనామంలో కూడా ఈ విధమైన విధానాలు, శాస్త్రాల్లో కూడా నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖ శిఖనో భవంతి అని చెప్పి ఒక నారాయణ, గోవింద, శ్రీనివాస అనే నామస్మరణ చేతనే సకల దుఃఖాలు పోయి సకలమైన శుభాలు కలుగుతాయని చెప్పి భగవంతుడి కలియుగంలో ఆవిర్భవించారు. కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటారు. సో కలియుగానికి ఉన్న ప్రధానమైన లక్షణాలు అంటే మీరు ఏం చెప్తారండి? కలియుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది. అవినీతి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతాయి, మనుషుల మధ్య బాంధవ్యాలు తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా కలియుగంలో ఉండే లక్షణాలు కాబట్టి ఈ కలియుగంలో కూడా మిగతా యుగాల్లో లాగా అంత శాంతి, సామరస్యము, భక్తిభావము ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి భగవంతుడు కలియుగంలో అర్చావతార స్వరూపంగా ఉండి భక్తులను రక్షించడానికి ఈ తిరుమల క్షేత్రంలో పద్మావతి పడైనార్థమై భూలోకానికి వచ్చి తిరుమల క్షేత్రంలో శిలాస్వరూపంగా ఆవిర్భవించారని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి.